చూస్తే నేను కనపడాలి, రోడ్డు చూస్తే నేను కనపడాలి, నీళ్లు చూస్తే నేను కనపడాలి, ఆ బిల్డింగ్ చూస్తే నేను కనపడాలి తప్ప ఫ్లెక్సీ పెట్టే కార్యకర్తలు కూడా నేను ఓదారుస్తా. ఈ జేబులో 100 రూపాయలు ఖర్చు పెట్టవద్దని చెప్పి బతిలాడతా. యాడీయటానికి కూడా నేను ఒప్పుకోను. పేపర్ వాళ్ళు అడుగుతారు వాళ్ళ మేనేజ్మెంట్ ఒత్తిడితోటి, అయినా మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు, అది ఒక కోటి చూసట్టు బారేసేదని. దానికోసం మీరు సంపాదించిన కష్టం మీరు ఖర్చు పెట్టుకోబోకండి. మన పని శాశ్వతంగా ఉండాలి, మన ఫలాలు ప్రజలకు అందాలి, ఆడ మోములో చిరునవ్వు చూడాలి, ఆడ మనసులో మన మాట రావాలి. అంతే తప్ప తాత్కాలికమైనటువంటి ప్రచార కార్బాటల కోసమో, పేరు కోసమో, క్రెడిట్ కోసమో ఈ తుమ్మల ఆరాట పాడలేదు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లా అనుకుంటే కొంచెం ఎన్టీ రామారావు గారి దయ వల్ల తెలుగు రంగంలో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో చారిత్రకమైనటువంటి ప్రాజెక్టులు, ఆ రోజు రాయలసీమ ఉద్యమం వస్తే ఆంధ్రీ నేవా, గాలేరు నగరి, తెలుగు గంగ ఆ పథకాల్లో భాగస్వామ్యం అయ్యేటటువంటి అవకాశం వచ్చింది, శంకుస్థాపన చేయించే అవకాశం వచ్చింది. అదే శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్, లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నా చేతుల మీదుగా చేసే అవకాశం వచ్చింది ప్రపంచ బ్యాంకు నిధులతో. ఆసియాలో కల్లా ఎత్తైనటువంటి ఎత్తిపోతల పథకం ఈరోజు ఎస్ఎల్బీసీ ఎలిమినేటి మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ 3 సంవత్సరాల కాలంలో పూర్తి చేసి నీళ్లు వదిలి నా మాట నిలబెట్టుకున్న ఆ రోజున. టన్నెల్ లేట్ అవుతుంది, ఎస్ఎల్బీసీ టన్నెల్ 27 దాకా పూర్తి కాదు, ఈ లోపల నాగార్జున సాగర్ నీళ్లు కరువు పీడిత ప్రాంతమైనటువంటి నల్లగొండకు చేరాలి, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైనటువంటి ఆ ప్రజలకి మీరు చూశారు, కాళ్ళు వంకరపై, నడుము వంకరపై, మునుగోడు, దేవరకొండ ప్రాంతాల్లో ప్రజల యొక్క ఇబ్బందులకి మంచినీళ్లు లేక ఫ్లోరైడ్ నీళ్లకు బాధపడేటటువంటి వాళ్ళకి నీళ్లు అందించాలని చెప్పి ఎస్ఎల్బీసీ పూర్తి చేసి అక్కంపల్లి బ్యాలెన్స్ రిజర్వాయర్ ద్వారా తాగునీరు ఇచ్చి హైదరాబాద్ కి మంచినీళ్లు కూడా ఆ పథకంతో అనుసంధానం చేశాం. 2 లక్షల ఎకరాలకి ఎస్ఎల్బీసీ ద్వారా సాగునీరు ఇచ్చాం. కింద ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా మళ్ళీ ఒక 80,000 ఎకరాలకి నీళ్లు ఇచ్చాం. సాగర్ మీద ప్రతి లిఫ్ట్ మీద నా చెయ్యి, నా పేరుంది. నేను నీళ్లు చల్లుకోలేదు, నేను క్రెడిట్ తీసుకోలేదు. ఆ రైతుల ఆనందం, వాళ్ళ పంటలు చూసి ఆనందపడేవాడిని తప్ప ఫ్లెక్సీలు చూసి ఆనందపడేవాడిని కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఆ పనులు పూర్తి చేసే బాధ్యత తీసుకుంటారు తప్ప మరి ఆ రోజున హైదరాబాద్ కి గోదావరి జలాలు వచ్చినాయి, ఎల్లంపేరు నుంచి మంచినీళ్లు. ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు నెత్తి మీద నీళ్లు చల్లుకున్నారు. అది ప్రజాస్వామ్యం యొక్క రీతి, నీతి. దాన్ని కూడా అర్థం చేసుకోకుండా మేం చేస్తే మీరు తీసుకున్నారు, మేం చేస్తే మేము తీసుకున్నారు, ఇది మాది, ఇది మీది అంటే ప్రజాస్వామ్యంలో మాది మీది ఉండదు, ప్రజలది ఉంటుంది. ఈ ఆస్తి ప్రజలది. ఆడ కష్టంతో, ఆడ రక్తంతో, ఆడ చెమటతో వచ్చినటువంటి నిధులతో నిర్మాణం చేసినటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు తప్ప నీ సొంతం, నా సొంతం ఉండదు. ప్రజలు ఎవరిని గద్దెనెక్కిస్తే ఆడు చేసే అధికారం ఉంటుంది వాళ్ళకి. మరి నేను ఆ రోజున అలైన్మెంట్ చేసి ఓఆర్ఆర్కి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి పనులు ప్రారంభించే టయానికి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. ఆయన గారి హయాంలో ఓఆర్ఆర్ పూర్తయింది. కొద్దిగా మిగిలిపోతే కోయిలకండ దగ్గర టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా పూర్తి చేశాం. మరి దానికి మనం దాని మీద జరగొద్దా? మరి దాని మీద కూడా మనం రుయ్యం తిరుగుతున్నాం కదా. రాజశేఖర రెడ్డి గారు చేసింది, చంద్రబాబు గారు కన్సీవ్ చేసింది, మనం ఎట్లా తిరుగుతున్నాం?
మెట్రో రైలు ఆ రోజు కన్స్యూమ్ చేస్తే మన ప్రభుత్వంలో ఇక్కడ పూర్తయినప్పుడు ప్రధానమంత్రి గారితో మనం కూడా ఎక్కి తిరిగాం కదా మెట్రో రైలు. మరి ఆడు చేసిన దాన్ని మనం ఎట్లా తిరుగుతాం? అందుకని ప్రజాస్వామ్యంలో నాది నీది ఉండదు, మాది మీది ఉండదు. ప్రజల నిర్ణయం, ప్రజల ఆస్తి, ప్రజల కష్టం, ప్రజల ట్యాక్స్. ఈ ఆస్తులు ప్రజలే తప్ప నీ సొంతం నా సొంతం కాదు.